ఒక్కసారి ఫలానా ఊరుకొచ్చి నా భర్తకి ఓ చిన్న ప్రార్థన చేయండి. ఏమైందమ్మా, ఏం అవ్వకూడదో అవన్నీ అయ్యాయి, ఇది అని చెప్పలేనయ్యా అని ఏడ్చాలి. ఆ పాస్టర్ గారు ఆమెతో పాటు వెళితే స్కెలిటన్ లాగా పడుకున్నటువంటి ఆయన్ను చూసి పాస్టర్ గారు చాలా దుఃఖపడి ఆయన పేరు పెట్టి పిలిచి, ఇంకైనా దేవుడి దగ్గరికి వస్తావా? ఇప్పుడు కూడా దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, ఇంకైనా నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా అంటే మాట కూడా లేదు ఆయనకి. కళ్ళెంబడి నీళ్లు పెట్టుకున్నాడు. ఆ పాస్టర్ గారు ఆ మంచం దగ్గర మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు జోడించి ప్రభుల వారిని ఏడుస్తూ అడుక్కున్నాడు. ఆయన అవిధేయతని క్షమించయ్యా, ఆయన అహంకారాన్ని కూడా క్షమించయ్యా. చాలా పర్యాయాలు మీ దగ్గరికి రమ్మని అడుక్కున్నాను, చాలా నిర్లక్ష్యం చేశాడు, దయచేసి క్షమించండి క్షమించండి అని ప్రభు దగ్గర అడుక్కున్నాడు. అడుక్కొని ఆయన ప్రార్థన చేసి, ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడని పాస్టర్ గారు వెళ్ళిపోయారు. అందరూ అనుకున్నారు ఈ వ్యక్తి చనిపోతాడు, ఇంకే వ్యక్తి బ్రతికే అవకాశాలు లేవు, డబ్బులు పోయాయి, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఆరోగ్యము లేదని దేవుడి అద్భుతమైన కృప. ఆయన ఏడ్చి ఏడ్చి ఏమని ప్రార్థించుకున్నాడో తెలియదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. నేను లోబడలేదయ్యా, నేను మీకు విధేయత చూపెట్టలేదు, మీరు పిలిచినప్పుడు నీ దగ్గరికి నేను రాలేదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థించాడు. దేవుడు అద్భుతకారుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన పశ్చాత్తాపాన్ని చూసి ప్రభు అన్నాడు, నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభు అన్నాడు, నీకు స్వస్థత కలుగునుగాక. క్రమేణా క్రమేణా అస్థి పంజరంగా మారిపోయిన ఆయన శరీరంలో తిరిగి కండరాలు పెరిగాయి, నరములు పని చేశాయి, అంత ఒక మామూలు వ్యక్తిగా తయారయ్యాడు.